హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ఓకేనా, సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ఓకేనా, అయితే భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వ్యక్తుల పరంగా చూసినట్లయితే 15వ ఉపరాష్ట్రపతి. ఓకేనా, వ్యక్తుల పరంగా చూసినట్లయితే అయితే భారత 17వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకేనా, రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి చేత నియమించబడిన ఎవరి చేత అయినా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఓకేనండి. అయితే మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహించారు. ఆ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగిందనమాట. ఎవరు? సిపి రాధాకృష్ణన్ గారు. అంటే భారత ఉపరాష్ట్రపతి కాకముందు మహారాష్ట్రలోని గవర్నర్గా విధులు నిర్వహించారు. దానికి రాజీనామా చేసి ఇప్పుడు ఉపరాష్ట్రపతి బాధ్యతలు తీసుకుంటారు. ఓకేనా, ఉపరాష్ట్రపతి అన్నవారు రాజ్యసభ చైర్మన్గా ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఉంటారు. ఓకేనా, ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పాలిటీలోని అంశం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నమో భారత్ రైలు గురించి ఇవ్వడం జరిగింది. నమో భారత్ రైలు అంట గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఒక సరికొత్త రికార్డును సృష్టించిందనమాట. నమో భారత్ రైలు. అయితే ఇది ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు కూడా ఇదే కావడం విశేషం. ఓకేనండి, భారతదేశంలో అతి వేగంగా ప్రయాణించే రైలు ఏదంటే నమో భారత్ రైలు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది అని చెప్పి ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. థర్డ్ టాపిక్ చూసినట్లయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కాంపోనెంట్స్ ప్రాజెక్టు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కాంపోనెంట్స్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ప్రాజెక్ట్ ద్వారా 200 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంబార్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వారు అంగీకారం తెలపడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, మహిళలకు శక్తి తోడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి యాప్ అండి. మహిళలకి తోడుగా శక్తి యాప్ అనేది ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆపదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యాప్ అండి, మహిళల భద్రత కోసం. దీనికోసం చూసినట్లయితే ఆపదలో చిక్కుకున్న మహిళలు శక్తి యాప్ ఏదైతే శక్తి యాప్ ఉందో దాన్ని ఓపెన్ చేసి SOS పై బటన్పై క్లిక్ చేసినట్లయితే 10 సెకండ్లలో వీడియో ఆడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయి ఆ సంఘటన స్థలం యొక్క లొకేషన్ వివరాలు పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరుతుంది. వెంటనే ఆ యొక్క సంఘటన స్థలానికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మహిళ లేదా ఆడపిల్ల కంపల్సరిగా ఈ మహిళా యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని గురించి చాలా డెప్త్ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి తక్షణంగా రక్షణ కవచంగా ఈ శక్తి యాప్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, అవి చూద్దాం. అందులో భాగంగానే సైబర్ మోసాలు ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నాయి కాబట్టి అయితే సైబర్ నేరాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబరు 1930 అన్నది ఇది టోల్ ఫ్రీ నంబర్ సైబర్ నేరాలకు సంబంధించి. తర్వాత అత్యవసర హెల్ప్ లైన్లు అందరికీ తెలిసిందే 100 112 181 112 100 181 అన్నది అత్యవసర హెల్ప్ లైన్ నంబరు. ఓకేనా, అందరికీ ఈ 100 తెలుసు.
112 అదేవిధంగా 181. తర్వాత ఈ శక్తి యాప్ ఏదైతే ఉందో ఈ శక్తి యాప్కి సంబంధించి వాట్సాప్ నంబర్ కూడా చూసినట్లయితే 79934799348511 7993485111. ఇది శక్తి యాప్ యొక్క వాట్సాప్ నంబర్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఈ నెల 16న ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది అన్నమాట. ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరగబోతుంది. అయితే ఎన్టీఆర్ రూపొందించినటువంటి పుస్తకం అంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్పై రూపొందించినటువంటి పుస్తకం అన్నమాట. ఇది 16వ తారీఖున విజయవాడలో ఆవిష్కరించబోతున్నారు. అయితే 1984లో ఎన్టీఆర్ ఎదుర్కొన్న అంశాలు, అదేవిధంగా 1984లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అంశాలపై ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఓకే. ఈ నెల 16న ఎన్టీఆర్ సజీవ చరిత్ర, పేరు గుర్తుపెట్టుకోండి. సజీవ చరిత్ర ఎవరికి సంబంధించింది అంటే ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి పుస్తక ఆవిష్కరణ జరగబోతుంది. ఎక్కడ అంటే విజయవాడలో. ఓకేనా. నెక్స్ట్ అమరావతి ORR అండ్ 25,000 కోట్లు. అంటే అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసము ఈ 25,000 కోట్లు ప్రాజెక్టు నిర్మించబోతున్నారు. అయితే గతంలో 6 లైన్స్ 6 వరుసలు ఉంటే ఇప్పుడు 10 లైన్స్ అన్నమాట. 10 వరుసల్లో నిర్మాణం జరుగుతుంది అన్నమాట. రోడ్డుకి ఇరువైపుల పక్కన కూడాను. అమరావతిలో ORR కింద 25,000 కోట్లు మంజూరైంది. ఓకేనా. ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ కొన్ని కులాలకు ముందు గౌడ అనే పదంను తొలగింపు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసిందండి. ఓకే. వెనుకబడిన తరగతుల్లో గ్రూప్ బి, ఏదైతే వెనుకబడిన తరగతులు ఉంటారో గ్రూప్ బి కింద ఈడిగ, గౌడ అంటే గమ్మల, కలాలి, గౌండ్ల, శెట్టి బలిజ, శ్రీశయన అంటే సెగిడి లాంటి కులాల ముందు గౌడ అనే పదాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకేనండి. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకేనండి. థ్యాంక్ యూ.